ఏమ్మా బాగున్నావా? ఏమయ్యా అంబటి, అర్చన, అభిషేకమా? విడాకులు. శుభమాని గుడికొచ్చి విడాకులంటారేమిటి? పైగా మీ పెళ్లి నా చేతుల మీద జరిగింది. అందుకే విడాకులు కూడా మీ చేతుల మీదుగానే ఇప్పించండి. ఏరా రోజు తాగేసి ఇంటికి వెళ్తున్నావా? దగ్గు మందే పడు దీనికి, ఇంకా ఆ మందేం పడుతుంది? అయితే సిగరెట్టు కట్టరా. అబ్బా, అసలు వాడు జోలికే వెళ్ళడు. మరి ఇంకేంటమ్మా ప్రాబ్లం? విడాకులంటావేమిటి? ఆ మధ్య హార్ట్ అటాక్ వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నాడా? మొన్నటికి మొన్న నాకొచ్చిన డ్వాక్రా డబ్బులు తీసుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడా? నిజమే. ఇలా ఒకటేంటి, ప్రతిదానికి చంద్రన పథకాలని వాడేసుకొని ఈ రోజు ఇంత పని చేస్తాడా? చేసిన మేలు మర్చిపోయినాడు. సమానం. అసలు వాడు ఏం చేశాడమ్మా? ఒరేయ్ నువ్వైనా చెప్పరా, అవతల పూజకి టైం అయిపోతోంది. సినిమా హీరోయిన్ వచ్చిందని చూడ్డానికి వెళ్ళాను. సినిమా హీరోయిన్ వచ్చిందా? ఎక్కడికి? సరోజా, వద్దు వద్దు, అడగొద్దు, చెప్తే కొడుతుంది, వద్దు. అడుగుతున్నారుగా, చెప్పండి. హీరోయిన్ చూద్దామని వేరే పార్టీ మీటింగ్ కి వెళ్ళాను. అదేంటమ్మా గంట పగిలేలా కొట్టావు? ఇంట్లో అర్ధగంట కొట్టింది. అయ్యయ్యో, బంగారు నమ్ముకుని ఆ మీటింగ్ వెళ్ళారని కొట్టానే. వాడు నువ్వు చెప్పినట్టు వింటున్నాడు కదా, మరి విడాకులు ఎందుకమ్మా? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే వాడేం చెయ్యాలో చెప్పు. జీవితంలో ఇంకెప్పుడు, ఆఖరికి కల్లో కూడా చంద్రని గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించనని, వాళ్ళకి ఓటైనని ఓటేయమనండి. నా మీద అసలు నమ్మను. నీ మీద దేవుడి మీద ఉంటాయినా? దేవుడి మీద ఒట్టేసినా నేను నిన్ను నమ్మను. మరి దేని మీద ఒట్టేయాలో నువ్వే చెప్పు తల్లి. ఒట్టు, మన పార్టీ వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఈ రోజు మనం ఆనందంగా ఉండడానికి కారణం ఈయనేనండి. ఇంకెప్పుడు వెళ్ళరుగా? వెళ్ళనుగా. ఇంటికెళ్దామా? వెళ్దాంగా. మాట తప్పరుగా? తప్పనుగా. తప్పర్లే. మీటింగ్ వెళ్తేనే కోటింగ్ ఈ రేంజ్ లో ఉంది. రేపు ఓటింగ్ లో తేడా వచ్చిందనుకోండి, బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. మీరందరూ తెలుగుదేశం పార్టీకే ఓటెయ్యండి. చంద్రన్న విజయీ భవ. Subscribe us and press the bell icon for more interesting updates.